తిరుపతి పద్మావతి నగర్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అన్న భార్య పిల్లలను హతమార్చాడు ఓ తమ్ముడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న పిల్లలు దేవిశ్రీ నీరజలతో పాటు అన్న భార్య వదిన సునీతను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు గుడిమెట్ల మోహన్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎస్పీ హత్యలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కుటుంబ కలహాలతో అన్న భార్య పిల్లలను హతమార్చిన తమ్ముడు హత్యలు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరున్నారు అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన క్లోజ్ టీం సొంత మరిదే వదినను అన్న పిల్లలను హత్య చేసేందుకు గల కారణాల గురించి వివిధ కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఎస్వీయు పోలీసులు. ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రైవేట్ సీసీ కెమెరాలను, పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానమైన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అదనపు ఎస్పీలు కులశేఖర్, విమలకుమారి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బ్లూ కోల్స్, రక్షక్ పోలీసులు రేయింబావులు ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి సమర్థవంతంగా గస్తీ కాయాలని, అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని, బీట్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్వీయు పోలీసులను ఆదేశించారు జిల్లా ఎస్పీ. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో అదనపు ఎస్పీలు కులశేఖర్, శాంతి భద్రతలు, విమలకుమారి నేర విభాగం, తిరుపతి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, ఎస్బీ డీఎస్పీ వెంకటాద్రి, ఎస్వీ యూనివర్సిటీ సిఐ మురళీమోహన్ రావు మరియు తిరుపతి సబ్ డివిజన్ ఐడి పార్టీ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.